హలో మిత్రమా, వెల్కమ్ టు అవర్ ఇంగ్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ కృష్ణారెడ్డి, యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్. మనము వ్రెన్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో అందులో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకేమొస్తుంది, వాట్ అవుట్కమ్ విల్ యూ గెట్ బై వాచింగ్ దిస్ వీడియో కంప్లీట్లీ. మీకేమొస్తుందంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సెంటెన్స్ ఫార్మేషన్లో చాలా ఇంపార్టెంట్. నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ప్రిపోజిషన్ అంటే ఏంటి, వీటన్నిటి మీద అవగాహన వస్తుంది. అలాగే క్లాజెస్ని, ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేస్తారో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో షల్ వి స్టార్ట్ ది టుడేస్ వీడియో. మిత్రమా, మనం ఆల్రెడీ చాప్టర్ 2, చాప్టర్ 3 గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఇక్కడ చాప్టర్ 3 కాదు, ఇది 4 నెంబర్ తప్పుబడింది. సో చాప్టర్ 2లో మనం సెంటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి మనం నేర్చుకుందాం. అలాగే చాప్టర్ 3లో సబ్జెక్ట్ అంటే ఏంటి, అలాగే ప్రిడికేట్ అంటే ఏమిటి అని నేర్చుకుందాం. ఓకే, సో సెంటెన్స్ అంటే ఏమిటి, మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది సెంటెన్స్. సో ఈ సెంటెన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నేను 4 రకాలు ఉన్నాయని చెప్పాను. డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. మీకోసం ఒకసారి రివ్యూ ఇస్తున్నాను. చివరిలో మనము సబ్జెక్ట్, ప్రిడికేట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్, ప్రిడికేట్ ఒకసారి చెప్తాను, తర్వాత చాప్టర్ 4లోకి మనం వెళ్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ ది బెస్ట్ కపుల్. దే ఆర్ ది బెస్ట్ కపుల్. దే అనేది సబ్జెక్ట్ ఇక్కడ, ఆర్ ది బెస్ట్ కపుల్ అనేది ప్రిడికేట్ ఇక్కడ. సో దేని గురించి అయితే మనం ఇన్ఫర్మేషన్ చెప్పబడతామో అది సబ్జెక్టు. ఏ సబ్జెక్ట్ గురించి అయితే, ఏ వ్యక్తి గురించి అయితే, ఏ వస్తువుల గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది ప్రిడికేట్. అది నేను క్లియర్గా చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3లో చెప్పాను. సో ఇది మనం చాప్టర్ 2, చాప్టర్ 3లో నేర్చుకుంది. ఇప్పుడు చాప్టర్ 4లోకి మనం వద్దాం. సో చాప్టర్ 4లో మనం క్లియర్గా ఏం నేర్చుకుంటామంటే, సో ఇక్కడ తప్పుబడింది నెంబరు, ఇది 4 అనమాట. సో చాప్టర్ 4లో మనం ఏం నేర్చుకుంటామంటే ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి చూద్దాం. ఫ్రేజ్ అంటే ఏంటో, క్లాజ్ అంటే ఏంటో చూద్దాం. సో ఎగ్జామిన్ ది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఏ కార్నర్. ఇట్ మేక్స్ సెన్స్. అది సెన్స్ చేస్తుంది, బట్ నాట్ కంప్లీట్ సెన్స్. అంటే మీనింగ్ ఇస్తుంది. సెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఇస్తుంది, బట్ కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు. అంటే ఫ్రేజ్ గురించి చెప్తూ ఈ వాక్యం తను చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, సచ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బోల్డ్ లెటర్లో ఉన్న, ఇక్కడ బ్రైట్గా కనిపిస్తున్న, బ్లాక్గా కనిపిస్తున్న వాటిని మీరు గమనించండి. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇన్ ది ఈస్ట్ అనేది గమనించండి. అలాగా హంప్టీ డుమ్టీ, హంప్టీ డుమ్టీ సాట్ ఆన్ ఏ వాల్. ఆన్ ఏ వాల్ అనేది గమనించండి. అలాగే దేర్ కేమ్ జైంట్ అంటే పెద్దది. దేర్ కేమ్ ఏ జైంట్ అంటే దిగ్గజం, పెద్దది అని అర్థం. సో టు మై డోర్ దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇట్ వాజ్ ఏ సన్సెట్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ. ఆఫ్ గ్రేట్ బ్యూటీని గుర్తుపెట్టుకోండి. అలాగే ద టాప్స్ ఆఫ్ ది మౌంటైన్స్ వర్ కవర్డ్ విత్ స్నో. సో నువ్వేం గుర్తుపెట్టుకోవాలి, ఆఫ్ ది మౌంటైన్స్. అలాగే షో మీ హౌ టు డూ ఇట్. షో మీ హౌ టు డూ ఇట్. సో హౌ టు డూ ఇట్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను అండర్లైన్ చేసినవన్నీ ఇన్ ది ఈస్ట్ కావచ్చు, ఆన్ ఏ వాల్ కావచ్చు, టు మై డోర్ కావచ్చు, ఆఫ్ గ్రేట్ బ్యూటీ కావచ్చు, ఆఫ్ మౌంటైన్స్ కావచ్చు, హౌ టు డూ ఇట్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫ్రేజెస్.
వీటిని మీరు చదివితే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది ఈస్ట్ తూర్పు వైపుగా, ఆన్ ఏ వాల్ గోడ మీద, టు మై డోర్ నా డోర్ దగ్గర, ఆఫ్ గ్రేట్ బ్యూటీ చాలా గొప్ప అందం, ఆఫ్ మౌంటైన్స్ మౌంటైన్స్ యొక్క, అలాగే హౌ టు డూ ఇట్ ఎలా చేయాలి, ఇవన్నీ మీనింగ్ అయితే ఇస్తాయి. సో మీనింగ్ అయితే ఇస్తాయి కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఇవి ఇవ్వవు. సో అలా ఉంటే వాటిని ఏమంటాం మనం ఫ్రేజెస్ అంటాం. ఇప్పుడు క్లాజ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జామిన్ ది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇన్ బోల్డ్ ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఇక్కడ చూడండి. ఈ హ్యాజ్ ఏ చైన్ ఆఫ్ గోల్డ్, ఈ హ్యాజ్ ఏ చైన్ ఆఫ్ గోల్డ్, ఆఫ్ గోల్డ్ గమనించండి. అలాగే ఈ హ్యాజ్ ఏ చైన్ ఓకే విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ మీరు తేడా గమనించండి. సో ఫస్ట్ సెంటెన్స్ ఇందులో ఈ హ్యాజ్ ఏ చైన్ ఆఫ్ గోల్డ్ అంటున్నాడు. సెకండ్ సెంటెన్స్లో ఈ హ్యాజ్ ఏ చైన్ విచ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు కనుక ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని రికగ్నైజ్ చేస్తే అది ఫ్రేజ్ అవుతుంది. ఆఫ్ గోల్డ్ అనేది ఫ్రేజు. సెకండ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మీరు గమనిస్తే ఆఫ్ ఫ్రేజ్ ఓకే. ఇక్కడ ఆఫ్ గోల్డ్ అనేది ఇట్ కంటైన్స్ సబ్జెక్ట్ విచ్ ఉంది, అలాగే ప్రిడికేట్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ ఓకే. ఇక్కడ విచ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనేది ప్రిడికేట్. అంటే క్లాజ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, క్లాజ్లో ఏముంటాయి మనకి, క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ ప్రిడికేట్ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే క్లాజ్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది మార్నింగ్, ఇన్ ది మార్నింగ్ ఉదయం, ఇది ఫ్రేజ్ అవుతుంది. మరి క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెట్ అప్ ఎర్లీ, ఐ గెట్ అప్ ఎర్లీ. సో ఐ అనే సబ్జెక్ట్ ఉంది, గెటప్ అండ్ ఎర్లీ అనే ప్రిడికేట్ ఉంది. సో దీన్ని మనం ఏమంటామంటే క్లాజ్ అని అంటాం. అంటే క్లాజ్లో మనకి ఏముంటుంది, క్లాజ్లో మనకి సబ్జెక్ట్ ఉండాలి, ప్రిడికేట్ ఉండాలి ఓకే. సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఈజ్ క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ ప్రిడికేట్ ఈజ్ క్లాజ్. జస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి ఒక చిన్న మీనింగ్ ఇస్తే దాన్ని మనము ఫ్రేజ్ అని అంటాం. సో అది క్లాజ్కి ఫ్రేజ్కి డిఫరెన్స్. క్లాజ్లో అయితే సబ్జెక్టు ప్రిడికేట్ ఉంటుంది, ఫ్రేజ్లో అయితే మనకి సబ్జెక్టు ప్రిడికేటు రెండు ఉండవు. సో ఇది మీకు ఫ్రేజ్ అంటే క్లాజ్ అంటే మీనింగ్. సో ఇప్పుడు మనము ఒకసారి ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, వాటిని చూద్దాం ఓకే. ఫస్ట్ పీపుల్ హూ పే దేర్ డెబిట్స్ ఆర్ ట్రస్టెడ్. ఎవరైతే వాళ్ళ అప్పులు పే చేస్తారో వాళ్ళని మనము నమ్మొచ్చు. హూ పే దేర్ డెబ్ట్స్, హూ అనేది సబ్జెక్ట్, పే దేర్ డెట్స్ అనేది ఇక్కడ ప్రిడికేట్ ఓకే. సో అలాగే వీ కాంట్ స్టార్ట్ వైల్ ఇట్ ఈజ్ రైనింగ్, వైల్ ఇట్ ఈజ్ రైనింగ్ అనేది క్లాజు. ఎందుకు క్లాజ్ అయింది, సబ్జెక్ట్ వైల్ ఉంది, ఇట్ ఈజ్ రైనింగ్ ఓకే, వైల్ ఇట్ ఈజ్ రైనింగ్ ప్రిడికేట్ ఉంది. అలాగే థర్డ్ వన్ ఐ థింక్ దట్ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్. సో యూ హ్యావ్ మేడ్ సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ ప్రిడికేట్ ఉంది. కాబట్టి ఈ మూడిట్లలో మనకి క్లాజెస్ ఉన్నాయి. సో క్లాజ్ అంటే సబ్జెక్టు ప్రిడికేట్ రెండు కలిపి ఉంటాయనే మీనింగ్ మీకు అర్థమైతే చాలు. ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం మాట్లాడుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాప్టర్ 5 ఇది, ఇక్కడ 3 అని పడింది. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏమేమి ఉంటాయంటే నౌన్ ఉంటుంది, ప్రొనౌన్ ఉంటుంది, యాడ్వర్బ్ ఉంటుంది, కంజంక్షన్ ఉంటుంది, యాడ్జెక్టివ్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ప్రిపోజిషన్ ఉంటుంది, ఇంటర్జెక్షన్ ఉంటుంది. సో ఈ 8 రకాలైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఒక్కోసారి ఒకటే వర్డ్ అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, వెర్బ్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు.
ఒకటే వర్డ్. అది ఎలా అవుతుందో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనము ఒక్కో దాని గురించి ఒకటి నిదానంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఏ నౌన్. అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే ఇట్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్. ఒక వ్యక్తి పేరుని నౌన్ అంటాం, ఒక ప్లేస్ పేరుని నౌన్ అంటాం, ఒక వస్తువు పేరుని మనం నౌన్ అంటాం. వస్తువు అనే కాదు, మనం ఏదైతే చూడగలుగుతామో, వినగలుగుతామో, టేస్ట్ చేయగలుగుతామో, టచ్ చేయగలుగుతామో, స్మెల్ చేయగలుగుతామో వాటన్నిటిని మనం ఏమంటామంటే ఇక్కడ థింగ్ అని అంటాం. థింగ్ అంటే వస్తువు కాదు, వస్తువు కూడా అవుతుంది, బట్ టేస్ట్ చేయగలిగింది, చూడగలిగింది, తినగలిగింది, టచ్ చేయగలిగింది, స్మెల్ చేయగలిగింది, వీటన్నిటిని థింగ్ అంటాం. అలాగే మనం ఆలోచించగలిగింది కూడా థింగే. ఓకే, సో అలా అన్నమాట. ఇక్కడ అక్బర్ అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి అది నౌన్. అక్బర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్. కింగ్ అనేది కూడా రాజు, ఒక రాజ్యంలో ఉన్న హైయెస్ట్ అథారిటీ కింగ్ పేరు కాబట్టి కింగ్ రాజు, అది కూడా నౌనే. కోల్కత్తా అనేది సిటీ పేరు కాబట్టి నౌనే. అలాగే హుగ్లీ అనేది ఒక రివర్ పేరు కాబట్టి అది కూడా నౌనే. అలాగే రోజ్ అనేది ఒక ఫ్లవర్ పేరు కాబట్టి అది కూడా నౌనే. సన్ అనేది ఒక ప్లానెట్ కాబట్టి అది కూడా నౌనే. కరేజ్ అనేది ధైర్యం, అది కూడా ఒక నౌనే. ఆనర్ అనేది కూడా ఒక నౌనే. సో ఈ నౌన్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తా. నౌన్ అంటే మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వ్యక్తి పేరు, వస్తువు పేరు, అలాగే ప్రదేశం పేరుని మనం నౌన్ అంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇక్కడ యాడ్జెక్టివ్ అంటే ఏంటి? అసలు యాడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. యాడ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాయ్ అనేది నౌను. బాయ్ ముందు ఏముంది? బ్రేవ్ ఉంది. అంటే ఎలాంటి బాయ్ అతడు? చాలా ధైర్యం కలిగిన బాయ్. సో ధైర్యవంతుడు అని చెప్పే వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ దిస్ క్లాస్. సో 20, ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 20 అనేది యాడ్జెక్టివ్. ఎందుకు? బాయ్స్ ఎంతమంది ఉన్నారు అని డిస్క్రైబ్ చేయడానికి 20 అనే వర్డ్ యూజ్ చేసాం. నౌన్ గురించి చెప్తే దాన్ని మనము యాడ్జెక్టివ్ అంటాం. అలాగే దిస్ క్లాస్, ఏ క్లాస్? దట్ క్లాసా, దిస్ క్లాసా? సో దిస్ అనేది కూడా మనకి ఇక్కడ యాడ్జెక్టివే. వీటి గురించి డీటెయిల్డ్గా మళ్ళీ నేను యాడ్జెక్టివ్ ఒకసారి, నౌన్స్ ఒకసారి క్లియర్గా చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక అవుట్లైన్ ఇస్తున్నాను చూడండి. అలాగే ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, నౌన్కు బదులుగా వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ అంటే మనం ఏమంటాం? హీ అంటాం. గర్ల్ అంటే మనం ఏమంటాం? షీ అంటాం. డాగ్ అంటే మనం ఏమంటాం? ఇట్ అంటాం. ఓకే, అలా కాకుండా బాయ్స్ అంటే దే అంటాం, గర్ల్స్ అన్నా దే అంటాం. సో ఇలాగ మనము పేరుకు బదులుగా వాడేది మనము ప్రొనౌన్ అంటాం. ఇక్కడ రాశారు కదా, జాన్ ఈజ్ ఆబ్సెంట్ బికాస్ హీ ఈజ్ ఇల్. అతనికి ఆరోగ్యం బాగాలేదు. ఇల్ అంటే బాగోలేకపోవటం, అది ఆరోగ్యం. హీ అనేది అతడు. అతడు అంటే ఎవరు? జాన్. ద బుక్స్ ఆర్ వేర్ యూ లెఫ్ట్ దెమ్. బుక్స్ ఎక్కడున్నాయి? నువ్వు ఎక్కడైతే వదిలేసావో, ఎక్కడైతే పెట్టావో అక్కడే ఉన్నాయి. దెమ్ అనేది ఇక్కడ ప్రొనౌన్. అలాగే వెర్బ్ అంటే ఏంటి? అసలు వెర్బ్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్రెస్ అండ్ యాక్షన్. పని, యాక్షన్ అంటే పని. ఈ ఈవెంట్ అంటే కార్యక్రమం కానీ, స్టేట్ అంటే స్థితి. సో యాక్షన్ అంటే పని, ఈవెంట్ అంటే కార్యక్రమం, స్టేట్ అంటే స్థితి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ద గర్ల్ రోట్ ఏ లెటర్ టు హర్ కజిన్. రోట్ అనేది యాక్షన్, పని. రాయటం అనేది పనే కదా, కాబట్టి రోట్ అనేది వెర్బ్. కోల్కత్తా ఈజ్ ఏ బిగ్ సిటీ. కోల్కత్తా ఎలాంటి సిటీ? దాని యొక్క స్థితి చెప్తుంది, దాని యొక్క స్టేట్ చెప్తుంది. ఏంటది? బిగ్ సిటీ. ఈజ్ అనేది వెర్బ్. అలాగే ఐరన్, కాపర్ ఆర్ యూస్ఫుల్ మెటల్స్. ఆర్. ఓకే, ఇక్కడ కూడా ఏంటి? యూస్ఫుల్, వాటి యొక్క స్థితిని, వాటి యొక్క ఈవెంట్ని ఓకే చెప్తుంది కాబట్టి ఆర్. అలాగే యాడ్ వెర్బ్ అంటే ఏంటి? యాడ్ వెర్బ్ అంటే ఏం లేదు, వెర్బ్ని
మాడిఫై చేసేది యాడ్వర్బ్. ఇందాక నౌన్ని మాడిఫై చేసేది అంటే నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అని చెప్పాను. లైక్ బ్రేవ్ బాయ్, బ్యూటిఫుల్ ఉమెన్, బిగ్ సిటీ, ఇవన్నీ బ్రేవ్, బిగ్, బ్యూటిఫుల్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్. అలాగే వెర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేసేవి, వెర్బ్ని ఇంకొంచెం క్లియర్గా చెప్పగలిగేవి యాడ్వర్బ్స్ అవుతాయి. ఒకసారి యాడ్వర్బ్స్ని యాడ్జెక్టివ్స్ కోసం కూడా యూజ్ చేస్తాం. అనదర్ యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ వర్క్డ్ ద సమ్ క్విక్లీ. వర్క్ అనే పదం అంటే వర్క్ అనే వర్డ్, వర్క్ అనే ఒక యాక్షన్ ఎలా జరిగింది? త్వరగా జరిగింది, క్విక్లీ. సో క్విక్లీ అనేది యాడ్వర్బ్. ఒక పని ఎలా జరుగుతుంది అని చెప్పేదే ఇక్కడ యాడ్వర్బ్. అలాగే దిస్ ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఇది యాడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది? వెరీ, చాలా, చాలా అనేది యాడ్వర్బ్. అలాగే షీ ప్రొనౌన్స్డ్ ద వర్డ్ క్వైట్ కరెక్ట్లీ, అంటే దాదాపుగా కరెక్ట్గా పలికాడు అని అర్థం. సో క్వైట్ అంటే ఇక్కడ ఏంటి? యాడ్వర్బ్. అంటే యాడ్ ప్లస్ వెర్బ్ అంటే ఏంటి? వెర్బ్ గురించి చెప్తుంది. ఇందాక వర్క్డ్ అని ఉంది, ఇదో ఇక్కడ వర్క్డ్. వర్క్ ఎలా జరిగింది? యాడ్వర్బ్ ఏం చెప్తుంది? క్విక్లీ అని చెప్తుంది కదా. సో వెర్బ్ను మాడిఫై చేసేది యాడ్వర్బ్. అలాగే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఆ యాడ్జెక్టివ్ ఎలా ఉంది? వెరీ, వెరీ బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఒక్కోసారి యాడ్వర్బ్ని కూడా కరెక్ట్లీ అనేది యాడ్వర్బ్. ప్రొనౌన్సియేషన్ అనేది ఎలా ఉంది? కరెక్ట్లీ, చాలా కరెక్ట్గా ఉంది. అది మళ్ళీ క్వైట్ కరెక్ట్ అనమాట, ఇంకా కరెక్ట్గా పలికాడు అని అర్థం. సో యాడ్వర్బ్ అనేది వెర్బ్ని, అలాగే యాడ్జెక్టివ్ని, అలాగే యాడ్వర్బ్ కెన్ మాడిఫై ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంకొక యాడ్వర్బ్ని కూడా మాడిఫై చేస్తుంది, మళ్ళీ యాడ్వర్బే. సో ఇది యాడ్వర్బ్ అంటే. అలాగే ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్డ్ యూజ్డ్ విత్ నౌన్ అండ్ ప్రొనౌన్ టు షో హౌ ద పర్సన్ ఆర్ ద థింగ్ డినోటెడ్ బై నౌన్ ప్రొనౌన్ స్టాండ్స్ ఇన్ ఏ రిలేషన్ టు సంథింగ్ ఎల్స్. సో ఏం అర్థం అవ్వలేదు కదా, క్లియర్గా చెప్తాను చూడండి. సో ప్రిపోజిషన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కానీ, ఆఫ్ కానీ, అండర్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనము ఏదైతే నౌన్ గురించి మాట్లాడుతున్నామో ఆ నౌన్కి మనకి సెంటెన్స్లో ఉన్న కాంప్లిమెంట్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, వీటికి ఒక రిలేషన్ ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ కవ్ ఇన్ ది గార్డెన్, దెర్ ఈజ్ ఎ కవ్ ఇన్ ది గార్డెన్. సో ఇక్కడేంటి? కవ్ అనేది నౌను, గార్డెన్ అనేది కాంప్లిమెంట్. ఎక్కడుంది? ఇన్. ఓకే, ఇన్ అనేది ఒక రిలేషన్ చెప్తుంది కవ్కి, గార్డెన్కి. అలాగే ద గర్ల్ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, గర్ల్కి మ్యూజిక్కి మధ్య ఆఫ్ వచ్చింది, అంటే ఎంత? ఆఫ్, ఫాండ్ ఆఫ్. అలాగే ఎ ఫెయిర్ లిటిల్ గర్ల్ సాట్ అండర్ ఏ ట్రీ, ట్రీకి ఫెయిర్ లిటిల్ గర్ల్కి మధ్య రిలేషన్ ఏంటి? అండర్, చెట్టు కింద కూర్చుంది. సో ఒక రిలేషన్ని నౌన్కి, కాంప్లిమెంట్కి, అలాగే ఆబ్జెక్ట్కి మధ్య ఏర్పరిస్తే దాన్ని ప్రిపోజిషన్ అంటాం. సో వీటి గురించి నేను తర్వాత క్లియర్గా చెప్తాను. అలాగే కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే ఏం లేదు, ఇట్ జాయిన్స్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, రామ అండ్ హరి ఆర్ కజిన్స్. రామ హరిని ఇద్దరిని, రెండు పేర్లను కంబైన్ చేసింది. అలాగే 2 and 2 మేక్ 4, రెండు కలిస్తే 4 అవుతాయి, అంతే కదా. అలాగే ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్డ్ ది ట్రైన్. బట్ అనేది కంజంక్షన్. ఇక్కడ ఏంటి? ఐ ర్యాన్ ఫాస్ట్, ఇది ఒక సెంటెన్స్. అలాగే ఐ మిస్డ్ ద ట్రైన్, సారీ బస్ కాదు, ట్రైన్. సో ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్డ్ ది ట్రైన్. సో ఈ రెండు సెంటెన్స్ని కలిపి మనం సింపుల్గా రాసాం, ఐ ర్యాన్ ఫాస్ట్ బట్ ఐ మిస్డ్ ది ట్రైన్. సో రెండు సెంటెన్సెస్ కానీ, రెండు వర్డ్స్ని కానీ కంబైన్ చేసేదే కంజంక్షన్.
అలాగే ఇంటర్జెన్షన్ అంటే ఏంటి? ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్స్. ఎవరైనా చనిపోయినా, ఏదన్నా గొప్ప విషయం జరిగినా, మన జీవితంలో ఒక విజయం వచ్చినా కూడా మనం సింపుల్గా ఇలా అంటుంటాం, హుర్రే, వీ హ్యావ్ ఓన్ ది గేమ్, వావ్, అర్రే, ఓ మై గాడ్, ఇవన్నీ అనమాట. అలాస్, సీ డైడ్, దేవుడా ఆమె చనిపోయింది. సో ఇంటర్జెక్షన్ సో ఇంటర్జెక్షన్లో మనకి ఖచ్చితంగా చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి. ఓకే, సో నౌన్ అంటే ఒక వ్యక్తి పేరు కానీ, ప్రదేశం పేరు కానీ, ఒక వస్తువు పేరు కానీ నౌన్ అంటాం. ప్రనౌన్ అంటే నౌన్కు బదులుగా యూజ్ చేసేది. కృష్ణ అంటే హీ, రాధిక అంటే షీ. యాడ్వర్బ్ అంటే ఒక వెర్బ్ని మాడిఫై చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఎలా జరిగింది? త్వరగా, క్విక్లీ అనేది ఇక్కడ మనకి యాడ్వర్బ్. సింగ్ అనేది వెర్బ్, పని. ఎలా పాడింది? బ్యూటిఫుల్లీ, చాలా అందంగా పాడింది. ఓకే, యాడ్వర్బ్ అంటే ఇవి క్విక్లీ, బ్యూటిఫుల్లీ, క్లియర్లీ, కరెక్ట్లీ, ఇవన్నీ చివరిలో ఎల్బై వచ్చేవన్నీ మనకి మోస్ట్లీ యాడ్వర్బ్ అవుతాయి. అలాగే కంజంక్షన్ అంటే ఏంటి? రెండు వర్డ్స్ని కానీ, రెండు సెంటెన్సెస్ని కలిపేది కంజంక్షన్. అండ్ కానీ, ఆర్ కానీ, బట్ కానీ, బికాస్ కానీ, ఇవన్నీ కంజంక్షన్స్. అలాగే యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ డిస్క్రైబ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉన్నాడు, ఓకే, బ్రేవ్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్, ఇలాగ మనము చాలా చెప్తూ ఉంటాం. ఓకే, ఒబిడియంట్ బాయ్, ఇవన్నీ ఏంటి? యాడ్జెక్టివ్స్, నౌన్ గురించి చెప్పేది. వెర్బ్ అంటే ఏంటి? వర్క్, సింగ్, డ్యాన్స్, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్ అన్నీ మనము వెర్బ్గా చెప్పుకుంటాం. ప్రిపోజిషన్ అంటే ఏంటి? నౌన్కి, కాంప్లిమెంట్కి కానీ, ఆబ్జెక్ట్కి కానీ మధ్య రిలేషన్ ఏర్పరిచేది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ విత్ మై వర్చువల్ ల్యాప్టాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్ విత్ మై పెన్. సో నేను ఎలా టీచ్ చేస్తున్నా? నా పెన్తో టీచ్ చేస్తున్నా. విత్ అనేది నాకు పెన్కి మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది. ఓకే, అలాగే ఇంటర్జంక్షన్, సడన్ ఎమోషన్స్, చివరిలో మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అల్లాస్, హుర్రే, ఓ మై గాడ్, వావ్, ఇవన్నీ మనకి ఇంటర్జంక్షన్స్. సో ఇదనమాట చాప్టర్ 5. ఒక్కసారి వీటి మీద మనకి ఎక్సర్సైజ్ ఇచ్చారు, అది చూద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ చూడండి, ఏంటి అంటే ఎక్సర్సైజ్లో అలాగే మోడర్న్ గ్రామర్లో మనకి డిటర్మైనర్స్ని కూడా మనకి ఇచ్చారు. ఈ డిటర్మైనర్స్ ఏంటంటే అవి కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయని చెప్తున్నారు అనమాట. డిటర్మైనర్స్ అంటే ఏం లేదు, నౌన్ గురించి చెప్పేదే డిటర్మైనర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కానీ, యాన్ కానీ, ది కానీ, దిస్ కానీ, దట్ కానీ, దోస్, దీస్, ఈచ్, ఎనీ, మై, హజ్, ఇవన్నీ నేను క్లియర్గా ఒక వీడియో డిటర్మైనర్స్ గురించి చేశాను. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఒక చిన్న పాయింట్ ఇచ్చారు. ఇక్కడ 18th వన్ చూడండి. పాయింట్ ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, దే అరైవ్డ్ సూన్ ఆఫ్టర్. ఆఫ్టర్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అయింది. దే అరైవ్డ్ ఆఫ్టర్ అస్, ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ అయింది. దే అరైవ్డ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ లెఫ్ట్, ఇక్కడ కంజంక్షన్ అయింది. దీన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఏదైనా వర్డు దాని యొక్క ఏదైనా వర్డ్ దాని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ పేరు చెప్పాలంటే, అది నౌనా, ప్రనౌనా, యాడ్వర్బా, యాడ్జెక్టివ్ అని చెప్పాలంటే దాన్ని సెంటెన్స్లో యూజ్ చేసేంత వరకు మనం చెప్పలేం. ఎందుకంటే ఆఫ్టర్ అనేది యాడ్వర్బ్ అయింది, ప్రిపోజిషన్ అయింది, కంజంక్షన్ అయింది. మనకి యాడ్వర్బ్కి డెఫినేషన్ ఏంటి? వెర్బ్ని మాడిఫై చేసేది. ఇక్కడ అంతే కదా, అరైవ్డ్, వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు? తర్వాత వచ్చారు. తర్వాత అనేది వచ్చారు అనే వెర్బ్ని మాడిఫై చేస్తుంది. అలాగే దే అరైవ్డ్ ఆఫ్టర్ అస్, అజ్కి దేకి మధ్య రిలేషన్ చెప్పేది ఆఫ్టర్. ఇక్కడ
సో ఆఫ్టర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్, అంతే కదా. ఆబ్జెక్ట్కి నౌన్కి లేకపోతే ప్రొనౌన్కి మధ్య రిలేషన్ చెప్పేదే ప్రిపోజిషన్. అలాగే దే అరైవ్డ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ లెఫ్ట్. కంజంక్షన్ ఏంటి, రెండు వర్డ్స్ని రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేస్తుంది. యాక్చువల్గా దే అరైవ్డ్ ఒక సెంటెన్స్, వీ హ్యాడ్ లెఫ్ట్ రెండో సెంటెన్స్, ఆ రెండింటిని కంబైన్ చేస్తుంది. దే అరైవ్డ్ ఆఫ్టర్ వీ హ్యాడ్ లెఫ్ట్, మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చారు. సో కాబట్టి ఒక వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మనము దాన్ని సెంటెన్స్లో యూజ్ చేసేంత వరకు చెప్పలేము. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు మీకోసం, నేను ఒక 5 ఎక్సర్సైజెస్ చేస్తాను, అంటే 5 బిట్స్ చేస్తాను. రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, ఏం చెప్తున్నాడంటే నేమ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఈచ్ ఇటాలైజ్డ్ వర్డ్. అంటే ఇక్కడ మనకి 16 బిట్స్ ఇచ్చారు. ఈ 16 బిట్స్లో ఏదో ఒక వర్డ్ ఇటాలిక్లో ఇస్తారు. ఇటాలిక్ అంటే ఇలా వంగిపోయి రాసి ఉంటాయి అన్నీ. ఇటాలిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిల్ ఇవన్నీ ఇటాలిక్లో ఉన్నాయి. సో ఆ ఇటాలిక్లో ఉన్న వర్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందింది, నౌనా, ప్రొనౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా ఏంటో చెప్పండి అని అలాగే చెప్పి ఏమంటున్నాడు, గివింగ్ ఇన్ ఈచ్ కేస్ యువర్ రీజన్ ఫర్ ద క్లాసిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టిల్ ఉంది, అది నువ్వు ఏదో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పావు, ఎందుకు ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పావు అనేది కూడా నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ వన్, స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే అర్థం ఏంటంటే నిశ్చలంగా కదలకుండా ఉన్న వాటరు చాలా డీప్గా వెళ్తూ ఉంటాయి. మీరు పసిఫిక్ మహాసముద్రంలో చూస్తే నీళ్ళు కదలవు, చాలా డీప్, చాలా లోతు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ ఎలాంటి రకమైన వాటర్ ఇవి, స్టిల్ వాటర్, అన్మూవింగ్. స్టిల్ అంటే అన్మూవింగ్ అని చెప్పి ఈ వాటర్ ఎలాంటి వాటర్ అనేది చెప్తుంది, కదలని వాటరు. వాటర్ అనేది నౌన్ కదా ఇక్కడ. సో నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అదేంటి, యాడ్జెక్టివ్. ఓకే, స్టిల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. మళ్ళీ స్టిల్ ఇచ్చాడు ఇక్కడ, ఈ స్టిల్ లీవ్స్ ఇన్ దట్ హౌస్. ఈ స్టిల్ లీవ్స్ ఇన్ దట్ హౌస్. ఇక్కడ లీవ్స్ అనేది వెర్బ్, ఈ వెర్బ్ని మాడిఫై చేస్తుంది. ఇంకా స్టిల్ అంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు, లీవింగ్ అనే పని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. స్టిల్ అంటే ఇక్కడ కంటిన్యూ అని మీనింగ్. ఈ కంటిన్యూస్ టు లీవ్ ఇన్ దట్ హౌస్, అదే హౌస్లో ఇంకా ఉంటున్నాడు. అంటే వెర్బ్ని మాడిఫై చేస్తే నేనేమని చెప్పాను, వెర్బ్ని మాడిఫై చేస్తే యాడ్ వెర్బ్ అని చెప్పాను. సో స్టిల్ అనేది ఇక్కడ యాడ్ వెర్బ్. అలాగే ఆఫ్టర్ ద స్టోమ్ కమ్స్ ది కామ్. సో ఇక్కడ ఆఫ్టర్ అనేది ఏంటి మనకి, ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ కదా, ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకు ప్రిపోజిషన్ అవుతుందంటే ఇక్కడ ఆఫ్టర్ అనేది స్టోమ్కి కామ్కి మధ్య రిలేషన్ చెప్తుంది. అంటే స్టోమ్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ద స్టోమ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే సైలెన్స్ వస్తుంది, అదే కదా. సో నౌన్కి ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ ఏర్పరిచేదే ప్రిపోజిషన్. తర్వాత ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ చూడండి, ద ఆఫ్టర్ ఎఫర్ట్స్ ఆఫ్ ది డ్రగ్ ఆర్ బ్యాడ్. ఫస్ట్ ఇక్కడ నౌన్ ఎక్కడుందో చూడండి. నౌన్ ఎక్కడుంది, డ్రగ్ అనేది నౌన్. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇదంతా ఏంటి, డ్రగ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఫ్రేజ్ అనమాట. ఓకే, నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసే, డ్రగ్ అనే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్రేజ్. ఆ ఫ్రేజ్లో మనకి ఆఫ్టర్ ఉంది అంటే అది ఏంటి, ఖచ్చితంగా యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ని మాడిఫై చేసేది ఏంటి, ఎప్పుడైనా కానీ యాడ్జెక్టివే. కాబట్టి ఆఫ్టర్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. అలాగే ఇక్కడ ద అప్ ట్రైన్ ఈజ్ లేట్. అప్ అంటే ఏంటి ఇక్కడ నన్ను అడుగుతున్నాడు. ఇక్కడ అప్ అంటే యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్ అయింది, ట్రైన్ అనే నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్ ట్రైన్ అంటే రాబోయే ట్రైను. ఓకే, అప్కమింగ్ ట్రైన్ అని మాత్రమే. అప్ ట్రైన్ అంటే ఇక్కడ ఏంటి, రాబోయే ట్రైన్ అని, అప్కమింగ్ ట్రైన్ అని, అప్వర్డ్స్ అని. ఓకే, సో కాబట్టి అప్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్. సో ఇలాగా వీటన్నిటిని మీరు
చేసి రీజన్స్ కూడా నాకు చెప్పండి. సో ఇక్కడ వేస్ అంటే ఏంటి, అలాగే ఇటాలిక్లో ఇంకా ఏమున్నాయి, అబౌట్ అంటే ఏంటి, ఓకే, అలాగే ఆఫ్ అంటే ఏంటి, ఇటాలిక్లో ఉన్నవన్నీ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కి వస్తాయో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎందుకు వస్తాయో కూడా రీజన్ మీరు నాకు రాసి కామెంట్ రూపంలో పెట్టండి. సో దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 4 and 5, చాప్టర్ 6 and 7 నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అందరికీ రికమెండ్ అవుతాయి, తద్వారా అందరూ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి, మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో నేను మన ఎంగ్వితా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ ఫోన్లోకి వస్తాయి. అలాగే పీడిఎఫ్స్ కూడా మీరు అందులో నుంచి చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అవర్ ఎంగ్వితా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.